హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ ఛానల్. కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించగల యోధుడు శ్రీకృష్ణుని మరణానికి ఎలా కారణమైంది? అసలు ఎవరు ఈ యోధుడు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఘటోత్కచుడు కొడుకు, భీముడు మనవుడు, యుద్ధ విన్యాసాల్లో ఆరితీరిన మహావీరుడు. అతడే బార్బారికుడు. మహాభారతంలో లక్కింటిని తగలబెట్టిన తర్వాత శ్రీకృష్ణుడు అన్నదమ్ముల భారాన్ని, అలాగే తల్లి కుంతిదేవి భారాన్ని భీముడికి అప్పచెప్పింది. భీముడు అన్నదమ్ముల్ని కుంతిదేవిని తీసుకుని ఒక అడవిలో పెట్టినప్పుడు అక్కడ హిడంబైన రాక్షసి నరవాసన తగిలి వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అప్పుడు భీముడిని చూసి తను ప్రేమలో పడుతుంది. అతన్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని మానవ రూపం ఎత్తి కుంతిదేవి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటుంది. భీముడు తన తల్లి మాట ప్రకారం హిడంబని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి పుట్టినవాడే ఈ ఘటోత్కచుడు. బార్బారికి తండ్రి ఘటోత్కచుడు, తల్లి మౌర్వి. ఈ మౌర్వి శ్రీకృష్ణునికి మహాభక్తురాలు. ఒకనొకప్పుడు నరకాసుడి స్నేహితుడైన మురుడు ములోకంలో ఉన్న ప్రజల్ని హింసిస్తుండేవాడు. అది చూసి తట్టుకోలేక శ్రీకృష్ణుడు ఆ మురుడిని వధిస్తాడు. ఆ మురుడి యొక్క చెల్లెలే ఈ మౌర్వి. తన సోదరుని వధించాడని కోపంతో శ్రీకృష్ణుని వధించాలనుకుంటాడు. సో అందుకోసమని యుద్ధ విద్యాలన్నీ నేర్చుకుని శ్రీకృష్ణునితో యుద్ధానికి వెళ్తుంది. మౌర్వి శ్రీకృష్ణుడితో చాలా రోజులు యుద్ధం చేస్తుంది. చివరికి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సంధించినప్పుడు కామాక్షిదేవి ప్రత్యక్షమై తను నా భక్తురాలను తను విడిచిపెట్టమని కోరుతుంది. కామాక్షిదేవి మౌర్వి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు మరెవరూ కాదని తను శ్రీ మహావిష్ణువు అని చెప్తుంది. అప్పుడు మౌర్వి శ్రీకృష్ణుడు కాల్పని పడేసి క్షమాపణ కోరుతుంది. ఈ మౌర్వికి ఘటోత్కచుడికి పుట్టినవాడే మన బార్బారికుడు. బార్బారికుడు తన తల్లి అయిన మౌర్వి దగ్గర చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకొని గొప్ప యోధుడిగా తయారవుతాడు. బార్బారికుడికి చిన్నప్పటి నుంచి కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేయాలని కోరుకున్నది. తన కోరికని తన తల్లికి ఎప్పుడూ చెప్తున్నాడు. తన తల్లి యుద్ధంలో ఏ పక్షాన తక్కువ సైన్యం ఉంటుందో ఆ పక్షాన యుద్ధం చేయమని తన తల్లి చెప్పింది. తల్లి మాట ప్రకారం తను కూడా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున యుద్ధం చేయాలని అనుకున్నాడు. శివుడి దగ్గర నుంచి 3 బాణాలని పొందుతాడు. అలాగే అగ్నిదేవుడి నుంచి ధనస్సును కూడా పొందుతాడు. కురుక్షేత్ర యుద్ధం సమయం రానే వచ్చింది. శ్రీకృష్ణుడు యుద్ధ వీరులందరినీ పిలిపించి ఒక ప్రశ్న వేస్తాడు. నీకే కానీ బాధ్యతలు అప్పగిస్తే యుద్ధాన్ని ఎన్ని రోజులు ముగిస్తావని ఒక్కొక్కరిని అడుగుతాడు. 24 రోజులు ముగిస్తానని కర్ణుడు, 28 రోజులు ముగిస్తానని అర్జునుడు, 20 రోజులు ముగిస్తానని భీష్ముడు, 24 రోజులు ముగిస్తానని ద్రోణుడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఇంతలో ఒక్క నిమిషంలో ముగిస్తానని వెనక నుంచి ఒక వాయిస్ వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ మన బార్బారికుడు ఉన్నాడు. అందరూ అతన్ని చూసి షాక్ అవుతూ శ్రీకృష్ణుడు ఒక్క నిమిషంలో యుద్ధం ఎలా సాధ్యమవుతుందని బార్బారికుడిని అడగగా శివుడు తనకిచ్చిన 3 బాణాల గురించి వివరిస్తాడు. శ్రీకృష్ణుడు బార్బారికుడిని రావి చెట్టు దగ్గర తీసుకెళ్ళి కింద పడిన వెండి ఆకులను రంధ్రం చేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు బార్బారికుడు తన బాణాలలో ఒకటైన ఒక బాణం తీసి ఆ బాణం అక్కడ ఉన్న వెండి ఆకులను గుర్తించి శ్రీకృష్ణుడు పాదం చుట్టూ తిరిగి మళ్ళీ అమ్ముల పొదలోకి వెళ్ళి చేరుతుంది. రెండవ బాణం ఆ ఎండు ఆకుల్ని మార్క్ చేస్తూ శ్రీకృష్ణుడు పాదం పైన కూడా మార్క్ చేసి మళ్ళీ అమ్ముల పొదలోకి వెళ్ళి చేరుతుంది. మూడో బాణం అక్కడ ఉన్న ఎండు ఆకులను కాల్ చేస్తూ శ్రీకృష్ణుడు కాలు చుట్టూ తిరుగుతుంది. బాణం నా కాలు చుట్టూ ఎందుకు తిరుగుతుంది శ్రీకృష్ణుడు అడగగా, స్వామి మీ కాలు కింద ఒక ఆకు ఉండిపోయింది, మీరు కాలు తీయని అని చెప్పగా శ్రీకృష్ణుడు కాలు పక్కకు తీయగానే కింద ఒక ఎండు ఆకు ఉంటుంది. దానిని కూడా కాల్చి మళ్ళీ అంబుల పొదలోకి వెళ్ళిపోతుంది. బార్బారికుడి శక్తిని చూసిన కృష్ణుడు తను ఏ పక్షాన్ని యుద్ధం చేస్తాడో అని అడుగుతాడు. తను తన తల్లి చెప్పిన మాటలు చెప్తాడు. ఏ పక్షాన సైన్యం తక్కువగా ఉంటుందో ఆ పక్షాన తను యుద్ధం చేస్తామని చెప్తాడు. సో కౌరవులు 11 అక్షోహిణుల సైన్యము, పాండవులు 7 అక్షోహిణుల సైన్యం ఉంది. ముందుగా తక్కువ సైన్యము పాండవుల సైన్యం బట్టి సో బార్బారికుడు పాండవుల సైన్యం నుంచి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు అటువైపు సైన్యం తక్కువ అవుతుంది. మళ్ళీ బార్బారికుడు అటువైపు వెళ్ళేసి మళ్ళీ యుద్ధం చేస్తాడు. మళ్ళీ ఈ పక్క ఆ పక్క లాస్ట్కి ఎవరి మిగలరు కనుక
సో శ్రీకృష్ణుడు ఎలా అయినా సరే బార్బరికుడిని ఆపాలని అనుకుంటాడు. సో అందుకోసం శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో బార్బరికుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ బార్బరికుడు మీకేం కావాలో కోరుకోమని అడగ్గా అప్పుడు శ్రీకృష్ణుడు తన శిరస్సు కావాలని కోరుకుంటాడు. ఆ మాట వినగానే బార్బరికుడికి ఒకటి అర్థమవుతుంది, వచ్చిన వారు బ్రాహ్మణుడు కాదు శ్రీకృష్ణుడిని. ఇచ్చిన మాట ప్రకారం బార్బరికుడు తన శిరస్సును ఖండించి ఇవ్వాలనుకుంటాడు. ఇచ్చే ముందు శ్రీకృష్ణుడికి ఒకటే కోరుకుంటాడు, నేను చిన్నప్పటి నుంచి కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలని అనుకున్నాను, ఇప్పుడు నా శిరస్సు ఖండించి ఇస్తే నేను ఎలా చూడగలను చెప్పేసి నేను అడుగుతాడు. సో శ్రీకృష్ణుడు బార్బరికుడు శిరస్సును తీసుకెళ్ళి కురుక్షేత్ర యుద్ధం మొత్తం కనిపించేలా ఒక కొండపైన తన శిరస్సును పెడతాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అసలు ఈ బార్బరికుడు శ్రీకృష్ణుడు మరణానికి ఎలా కారణమయ్యాడంటే, ద్వాపర యుగం అంతమయ్యే టైంలో శ్రీకృష్ణుడు ఒక చెట్టు పైన కూర్చున్నప్పుడు ఒక వేటగాడు ఇచ్చిన ఒక బాణం తన కాలి బొటనవేలుకు తగలడం వల్ల శ్రీకృష్ణుడు మరణిస్తాడు. సో బార్బరికుడు వేసిన బాణం శ్రీకృష్ణుని కాలు చుట్టూ తిరగడం వలన ఆ కాలులో శక్తి అనేది తగ్గిపోతుంది మాట. సో బార్బరికుడు వేసిన బాణం శ్రీకృష్ణుని మరణానికి ఇలా కారణమైంది మాట. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. వీడియో ఇస్తే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, బాయ్, సీ యూ అగైన్. ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్.